అసలు పూజా విధానం ఎలా చేయాలి అంటే, నమస్తే స్వాములు అందరికీ. ఈ రోజు వచ్చేసి పూజా విధానం ఎలా చేయాలి, పూజ ఎలా చేయాలి, ఏ విధంగా పూజ చేయాలి అయితే చూద్దాం. నాకు అందరూ పర్సనల్ గా ఫోన్ చేసి పూజా విధానం కూడా ఒక వీడియో చేసి పెట్టి స్వామి అని అందరూ అడిగారు. వాళ్ళు అడిగిన తర్వాత పెట్టకుండా ఉంటామా? ఫస్ట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ మనం లేచిన వెంటనే నిన్నటి పూలు ఉంటాయి అన్ని తీసేయాలి. తర్వాత మంచిగా స్వామివారిని అలంకరించుకొని మెయిన్ పూజ స్టార్ట్ చేసుకుని ముందే ఆచమనం మస్ట్ అండ్ షుడ్ గా చేయాలి. దాని తర్వాత దీపాలు పెట్టుకొని దీపాలకి బొట్లు అయితే కంపల్సరీ పెట్టాలి. దీపాలు మాత్రం కడ్డీతోనే వెలిగేయాలి స్వామి. మళ్ళీ చెప్తున్నా స్వామి, కడ్డీతోనే వెలిగేయాలి. దాని తర్వాత 4 అక్షంతలు తీసుకొని ముక్కు దగ్గర వాసన చూసి ఎడమ వైపు వెనక్కి వేసుకోవాలి. దాని తర్వాత మన ఇంట్లో అయితే ధూపం అయితే ఉండిద్ది. ఏదో ధూపం వెలిగేయాలి స్వామివారికి. ఎందుకంటే స్వామివారు అలంకార ప్రియుడు కాబట్టి. మీరు ధూపం అయిపోయిన తర్వాత ఇదిగో నేను ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా స్వామివారికి చూపిండి తమలపాకులతో. మీరు దీపావళి వెలిగించేటప్పుడే ముందు గణపతి అష్టోత్తరం సహస్రాలు చదవాలి. దాని తర్వాత సుబ్రహ్మణ్య అష్టోత్తరం సహస్రాలు చదవాలి. దాని తర్వాత అయ్యప్ప స్వామి అష్టోత్తరం సహస్రాలు చదవాలి. దాని తర్వాత స్వామివారి శరణ ఘోష అయితే కంపల్సరీ చదవాలి. ప్రతి ఒక్కళ్ళు చదవాలి. కొంతమంది చదవటం రాలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఒకటే మంత్రం, ఓం స్వామి శరణం అయ్యప్ప. దాని తర్వాత మన గణపయ్య పాటలు పాడుకోవాలా. దాని తర్వాత మన మురగయ్య పాట అయిపోవాలా. మురగయ్య పాట అయిపోయిన వెంటనే బాలమణికంఠ పాటలు కూడా పాడుకోవాలా. చెప్పడం మర్చిపోయాను, ప్రతి ఒక్క దాని కింద తమలపాకు అయితే కంపల్సరీగా ఉండాలి. అక్కడతో మన పూజా విధానం పూర్తయింది. తర్వాత హారతి ఇవ్వాలి స్వామివారికి. హారతి ఇస్తా మంగళమయ్య మంగళం అనే సాంగ్ ఒకటి ఉంటుంది, అది నేర్చుకోవాలి కంపల్సరీ. హారతి అయిపోయిన దాకా మీరు భజన చేస్తానే ఉండాలా. లాస్ట్ లో స్వామివారికి క్షమాపదండనం చెప్పాలా. సరే స్వాములు, ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటాను మరి. ఇట్లో మీ గురుస్వామి అజయ్.